ఆంధ్రప్రదేశ్ డీడబ్ల్యూసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ అదేవిధంగా మేము వెరిఫికేషన్ అయిన తర్వాత కానీ అంతకంటే ముందు కానీ ఏదైనా అమౌంట్ కట్టాల్సి ఉంటుందా, దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. అండ్ సేమ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ప్లేస్లో జరుగుతుంది అండ్ మేము మాకు ఇచ్చిన డేట్స్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చా, ఇలా క్వైరీ అయితే చేస్తున్నారు. ఈ టాపిక్ గురించి మనం వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూసెట్ 2025 సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ థింగ్, సో మీరు యొక్క ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులైనట్టయితే మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఆల్రెడీ మనకు డేట్స్ ఇచ్చారు. 17th July 2025 నుంచి 22 July 2025 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ థింగ్, మీ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించిన డైట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరు వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు ఫస్ట్ థింగ్ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే కావాల్సి ఉంటుంది. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో అయితే కావాలి. ఇది నేము డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే అది వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్లో ఉన్నా మీరు ఆ రోజు కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. తర్వాత మీకు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ మెమో అయితే అడుగుతారు. సో మీతో పాటు ఉన్న ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ మెమో అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు అప్లికేషన్లో డిగ్రీ డీటెయిల్స్, పీజీ డీటెయిల్స్ ఇస్తే అవి కూడా అడుగుతారు, వాటిని కూడా తీసుకెళ్ళండి. అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ సంబంధించి లేదా స్టడీ కండక్ట్ సంబంధించి 4th క్లాస్ నుంచి మీకు ఇంటర్మీడియట్ వరకు అయితే మీ బోనఫైడ్స్ అడుగుతారు. ఖచ్చితంగా ఆల్ బోనఫైడ్స్ ఉండాలంటే అలాంటి రూల్స్ ఏమి ఉండవు. బట్ మీతో ఎన్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటిని అయితే క్యారీ చేయండి. మినిమం 7 years కంటిన్యూస్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అలా ఉండేటట్టు చూసుకోండి. ఇఫ్ ఒకవేళ మీరు ఓపెన్ స్కూల్స్ కానీ ఓపెన్ కాలేజెస్లో కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ చేస్తే లైక్ ఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ కానీ చేస్తుంటే ఆ ప్లేస్కి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. అది మీ సేవ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత టీసీ, సో టీసీ అయితే మీతో పాటు వెరిఫికేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు అలా టీసీ లేకపోతే మీరు రీసెంట్గా ఏ కాలేజ్లో అయితే చదవడం జరిగిందో ఆ కాలేజ్ నుంచి మీరు కస్టోడియన్ అయితే తీసుకెళ్ళాలి. లైక్ మీరు డిగ్రీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, బీఎడ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అలా మీరు కస్టోడియన్ అయితే తీసుకెళ్ళాలి. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్స్ బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి కేటగిరీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే దెన్ లేటెస్ట్ ఇన్కమ్ అయితే కావాల్సి ఉంటుంది. మనకు 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇఫ్ ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ లైక్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అవి ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి ఆధార్ కార్డ్ కావాలి. ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. అండ్ ట్యూషన్ ఫీకి సంబంధించి మీరు క్వైరీ చేసినట్లయితే మనకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో మీకు ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీ ఏ విధంగా ఉంటుందంటే మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 2385 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 12,500 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా 2385 రూపీస్ అయితే కట్టాలి. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 1500 కట్టాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే 12,500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒక అమౌంట్ ఎప్పుడు కట్టాలంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. మీకు సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది.